హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చాలా ఈజీగా కొలత బ్లౌజ్తో మనము బ్లౌజ్ కటింగ్ అయితే చేద్దాం పేపర్ పైన. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందు క్లాత్ని కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారనమాట. క్లాత్ ఖరాబ్ అయిపోతుందేమో అనుకొని ఫస్ట్ భయపడతారు క్లాత్ కట్ చేయడానికి. సో ఇలా పేపర్ని కట్ చేసామంటే మనకు ఎలాంటి భయం కూడా ఉండదు. పేపర్ కట్ చేసి తప్పుపోతే మనకు ఇంకో పేపర్ తీసుకోవచ్చు. సో క్లాత్ మాత్రం ఖరాబ్ అయిపోతే ఇంకో క్లాత్ డబ్బులు వేస్ట్ అవుతాయి. కాబట్టి పేపర్తో మనము ముందు నేర్చుకోవాలన్నమాట. సో చూడండి, మనకు ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉంచుకోవాలి. ఇలా ఓపెన్ ఉంది, మనకు ఆపోజిట్ ఉంచేసుకొని మన దగ్గర ఏ స్కేల్ ఉంటే ఆ స్కేల్ యూజ్ చేసుకోండి. సో చూడండి, కిందికి ఇలా ఎల్ స్కేల్ ఉంటే మనకు నిటారుగా తెలుస్తుంది అనమాట. ఫుల్గా మనకు కరెక్ట్గా 90 డిగ్రీస్ హైట్ అనేది తెలుస్తుంది. కింద స్ట్రైట్ని పట్టేసుకొని ఒక 1 ఇంచ్ గ్యాప్తో కిందికి ఇలా అయితే మార్క్ వేసుకోండి ముందు. తర్వాత మన దగ్గర ఒక కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం తీసుకున్న కొలత బ్లౌజ్ని కిందికి హుక్స్ పెట్టేసి ఇలా నడుము చుట్టూ 4 ఫోల్డ్గా మడత పెట్టేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, కిందికి కరెక్ట్గా పెట్టేసి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్, మన ఫింగర్లో ఉన్న 1 ఇంచ్ గ్యాప్తో ఒక మార్క్, అలాగే 2 ఇంచెస్కి ఒక మార్క్. ఈ 1 ఇంచ్ ఏమో బ్యాక్ టక్స్ కోసం, ఈ 2 ఇంచెస్ ఏమో సైడ్ జాయింట్ల కోసం అనమాట. సో తర్వాత మన దగ్గర ఉన్న బ్లౌజు షోల్డర్ మిడిల్లో నిటారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్లౌజ్ హైట్ అయితే చూసుకోండి. ఇలా కింద 1 ఇంచ్ వదిలేసుకొని కరెక్ట్ నిటారుగా ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్, ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం ఒక మార్క్ అనమాట. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ని పక్కన పెట్టేసి ఇక్కడ బ్లౌజ్ హైట్ అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని స్కేల్ సహాయంతో ఇలా నిటారుగా మార్క్ అయితే వేయండి. అలాగే నేను కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ హైట్ ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్క్ కూడా వేసాను. ఇదైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట కుట్ల కోసం. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా మనము కొలత బ్లౌజ్ని కొలిచేటప్పుడు మనకు కుట్లు అనేటివి కరెక్ట్గా ఏర్పడడానికి మనము ఆ కొలత బ్లౌజ్ని రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, మనం నడుము చుట్టూ యాజ్ ఇట్ ఈజ్ మనకు తెలిసిపోతుంది, అలాగే హైట్ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ మనకు కరెక్ట్గా కుట్లు ఎక్కడ ఉన్నాయి అనేది కనిపించడానికి ఖచ్చితంగా ఇలా రివర్స్గా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా, హ్యాండ్స్ నుంచి కింది వరకు, వాటిని రెండింటిని ఒక దగ్గర పట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ కూడా ఒకే దగ్గర పెట్టేసుకొని ఇలా కింద పరుచుకోవాలన్నమాట. నీట్గా కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకు షోల్డరు వెడల్పు, అలాగే మనకు నెక్ హైట్ అనేది ఇలా మార్క్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కుట్ల కోసం మార్క్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్, షోల్డర్ ఎండింగ్ హ్యాండ్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఒక మార్క్, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఒక మార్క్. ఇలా మనకు చేతి డౌన్ చంక ఆర్మ్ లూజ్ అంటారు, దాన్ని అది చూసినా తెలిసిపోతుంది. అలాగే ఇలా కింది నుంచి పైకి చూసుకుంటే మనకు చంక డౌన్ అనేది వచ్చేస్తుందన్నమాట. అక్కడ ఒక మార్క్ వేసుకొని వీటన్నిటిని కలిపేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే మార్కింగ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ వేసాను కదా, దాన్ని కూడా నేను మీకు అర్థం కావడానికి 2 మార్కులు కూడా వేస్తున్నాను అనమాట. మనకు బ్లౌజు కరెక్ట్ కొలత, అలాగే ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఎక్స్ట్రా మార్కింగ్ కూడా మీకు అర్థం కావడానికి 2 మార్కింగ్లు అనేటివి వేస్తున్నాను. చూడండి, ఇలా అయితే మార్కింగ్ వేసుకున్న తర్వాత నేను మన బ్లౌజ్ కొలతకు చూడండి, ఈ బ్లౌజ్ కొలతకు 1 ఇంచ్, 1/2 ఇంచ్, 1.5 ఇంచ్ డాట్ ఇక్కడికి వచ్చింది. అలాగే చూడండి, ఇప్పుడు పైన తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా కుట్ల కోసం తీసుకున్నాం కదా, దాన్ని పట్టుకోవాలన్నమాట. 1 ఇంచ్, 1/2 ఇంచ్, 1.5 ఇంచ్ హైట్ తీసుకొని ఇక్కడ కర్వ్ అనేది మనము ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కర్వ్ ఇక్కడ కిందికి ఉంది చూడండి, మనకు యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ బ్లౌజ్ అనమాట. ఈ మనకు ఎక్స్ట్రా ఉన్న పైన ఉన్న మార్కింగ్ అనేది కుట్లల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కిందికి ఉన్న మార్కింగ్ అనేది మనకు కరెక్ట్ ఆ మార్కింగ్ పైన కుట్ట అనేది పడుతుంది.
చూడండి ఇక్కడ గల్ల రౌండ్ కూడా మనకు ఎక్కువ రౌండ్ కావాలంటే ఎక్కువ రౌండ్ తీసుకోవచ్చు, కర్వ్ అనేది తక్కువ కావాలంటే కర్వ్ తక్కువ తీసుకోవచ్చు. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఆర్మ్ లూజ్ అంటారు, చేతి రౌండ్, చంక రౌండ్. ఇక్కడ పైన 1/2 ఇంచ్ వదిలేసి ఇలా వీడియోలో చూసిన విధంగా చేతి రౌండ్ చూసేసుకొని కిందికి 1 ఇంచ్ తీసుకున్నాం చూడండి, దానికి కలిపేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ మార్కింగ్ కూడా సైడ్ జాయింట్ల కోసం వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ నుంచి ఒక 10 పాయింట్ల వరకు చెప్తాను నేను. ఫస్ట్ నుంచి ఇలా నడుము చుట్టుకొలత చూసాను, ఇది ఫస్ట్ పాయింట్. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఇది సెకండ్ పాయింట్. ఎక్స్ట్రా 2 ఇంచెస్ సైడ్ జాయింట్లకు థర్డ్ పాయింట్. ఇక్కడ బ్యాక్ గల్ల డీప్ ఫోర్త్ పాయింట్. ఇక్కడ షోల్డర్ ఏమో ఫిఫ్త్ పాయింట్. ఇక్కడ ఎక్స్ట్రా మనకు గల్ల స్టార్ట్ వెడల్పు అనమాట, సిక్స్త్ పాయింట్. ఈ చంక డౌన్ అనేది 1.5 ఇంచ్ ఎయిత్ సెవెంత్ పాయింట్ అనమాట. ఇక్కడ చేతి రౌండ్ ఆర్మ్ లూజ్ 8th పాయింట్. ఎక్స్ట్రా కుట్ల కోసం 9 పాయింట్. ఇక్కడ గల్ల రౌండ్ కూడా 10th పాయింట్ అనమాట. మొత్తం ఈ 10 పాయింట్లు గుర్తుంచుకుంటే మనకు గల్ల ఈ మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్, పేపర్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. మొత్తం బ్లౌజ్ నేర్చుకున్నట్టే. ఈ 10th పాయింట్లు మొత్తం 10 పాయింట్స్ నేర్చుకుంటే బ్లౌజ్ కటింగ్ వచ్చేసినట్టే. ఒకసారి బ్యాక్ కటింగ్ వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ ఈజీగా వచ్చేస్తుంది. అలాగే హ్యాండ్స్ అయితే చాలా ఈజీ. హ్యాండ్స్లో ఇంత రిస్క్ అనేది ఉండదు. మనకు హ్యాండ్స్లో ఎత్తు, అలాగే ఆర్మ్ లూజు, మనకి ఎంత డీప్లో పెట్టుకోవాలనేది అవన్నీ చూసుకుంటే సెట్ అయిపోతుంది. మనకు మెయిన్ బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కిందికి 2 ఇంచెస్గా ఫోల్డ్ చేసి ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. కింద పెట్టిన పేపర్ని క్లాత్గా అనుకొని ఇలా క్రాస్లో పెట్టుకోవాలన్నమాట. పేపర్ పైన నేను స్ట్రైట్గానే పెట్టాల్సింది. సో అలా పెడితే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టాలి. తర్వాత చూడండి ఫ్రంట్ పార్ట్ మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ ఉంది కదా, దాని ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా పర్చేసుకొని గల్ల డీప్ ఎక్కడ వరకు ఉందనేది అక్కడ మార్కింగ్ వేసుకొని యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసేయండి. సో ఇలా మార్కింగ్ వేయగానే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇలా మార్కింగ్ వేయగానే బ్యాక్ పార్ట్ని అయితే మనం పక్కన తీసుకోవాలి. చూడండి సైడ్ జాయింట్లు మార్కింగ్ వేసాను. ఆ మార్కింగ్ని ఇక్కడ కిందికి మనకు అర్థమయ్యేటట్టు ఏర్పడే విధంగా ఇలా అయితే మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ లూజ్ అనేది చంక రౌండ్ 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ వేసుకోవాలి. గల్లకు కూడా కరువు తీసేసాను. అలాగే హుక్స్ పార్ట్ చూడండి, హుక్స్ పార్ట్లో మిడిల్ డాట్కి ప్లేస్ వదిలేసేయాలి. ఇలా ప్లేస్ వదిలేసి కింద ఎక్కడో రేఖ ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్కు, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్. తర్వాత షోల్డర్ నుంచి మిడిల్ డాట్ ఉంది చూడండి, షోల్డర్ నుంచి మిడిల్ డాట్కి ఇలా నిటారుగా పట్టేసుకొని మిడిల్ డాట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఒక మార్క్ అనమాట. పొడవు అనేది మనము క్రాస్లో ఉంటుంది కదా, ఎక్కువ లాగకూడదు. సైడ్ జాయింట్లో కూడా కరెక్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో, 4th టక్స్ లేదు కాబట్టి నీట్గా ఇలా అయితే కర్వ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే మార్క్ వేసుకోండి. సో మిడిల్ టక్స్ అనేది షోల్డర్కి నిటారుగా ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేస్తే 1 ఇంచ్ మిడిల్ టక్స్. ఇక్కడ హుక్స్ పార్ట్, అలాగే హుక్స్ పార్ట్ డాట్, మిడిల్ డాట్, చంక మధ్యలో డాట్ అనేది డ్రాయింగ్ వేస్తాను చూడండి. సో ఇక్కడ మనకు మిడిల్ డాట్ 1 ఇంచ్ ఉంది కాబట్టి సైడ్ జాయింట్లో క్లాత్ తక్కువ పడుతుంది. సో అక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేశాను చూడండి. అలా పెట్టేసుకోవాలి. చెస్ట్ మనము మిడిల్ డాట్ ఎంత వెడల్పు పెడుతున్నామో దాన్ని బట్టి అక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. సో ఎక్కువ వెడల్పు పెట్టకపోతే అక్కడ క్లాత్ తీసుకునే అవసరమే లేదనమాట. మన బ్లౌజ్ చెస్ట్ సైజుని బట్టి మనము అక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సో అవసరం లేదంటే తీసుకోవద్దు. సైడ్ జాయింట్లో మనకు తక్కువ పడుతుంది అంటే తీసుకోవాలన్నమాట. సో చూడండి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే కట్ చేస్తున్నాను. సో ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి. హ్యాండ్స్లో చాలా ఈజీగా ఫ్రంట్ కర్వ్ లోతు ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తాను. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలామందికి హ్యాండ్ రౌండ్ కర్వ్ తింపేస్తారు కానీ చంక లోతు అనేది కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి వీడియో
కరెక్ట్గా నేను చేతి రౌండ్ చూసుకున్నాను. కింద 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ పైన చేతి హైట్ అలాగే చంక డౌన్ కూడా డాట్ వేసాను చూడండి. ఇలా డాట్ వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఏం చేయాలంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ కంటే తక్కువ స్ట్రెయిట్ తీసేసుకొని ఇక్కడ నుంచి మనం స్కేల్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ స్ట్రెయిట్గా తీసుకున్న దానికి ఇక్కడ చేతి ఆర్మ్ లూజ్ దగ్గరికి కలిపేసి ఇక్కడ నుంచి ఇటు స్ట్రెయిట్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న కర్వ్ స్కేల్తో మనం స్ట్రెయిట్ తీసుకున్న దానికి మిడిల్లో ఇలా డాట్ వేసి పైన ఒక రౌండ్ చిన్న ఎస్ ఆకారంలో మనకైతే కర్వ్ వచ్చే విధంగా ఇలా రౌండ్ తింపుకోవాలన్నమాట. సో ఇక్కడ పైన ఒక రౌండ్ ఈ కర్వ్ని ఇటు సైడ్ పెట్టేసి ఇంకొక రౌండ్ వచ్చేస్తుంది చూడండి. ఇలా అయితే ఈజీగా హ్యాండ్ కర్వ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయినట్టే. చాలా ఈజీగా హ్యాండ్ కర్వ్ అయితే తీసేసాను. సో ఫ్రంట్ కర్వ్ ఎలా తీయాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా మనకు ఎప్పుడైనా హ్యాండ్ పైన ఉన్న హైట్కి ఒక 2 ఇంచెస్ డౌన్ ఉంటుందన్నమాట. చంక ప్లేస్లో 2 ఇంచెస్ కానీ మన హ్యాండ్ హైట్ని బట్టి చూడండి. ఇక్కడ పాదం మందం గ్యాప్తో నేను స్కెచ్తో మార్క్ వేశాను కదా, ఆ పాదం మందం మార్క్ని ఇలా ముందుకి ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కర్వ్ ఎక్స్ట్రా కనిపిస్తుంది చూడండి. అదే మనకు ఫ్రంట్ చంక లోతు అన్నమాట. ఇలా తీయాలి. చాలా ఈజీగా ఫ్రంట్ చంక లోతు అనేది ఇలా తీస్తాను నేనైతే. మీకు కూడా ఈ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇప్పుడైతే షేప్ బెల్ట్లు కట్ చేస్తాను. మనకు బ్యాక్ పార్ట్ కట్ చేశాక మిగిలిన క్లాత్ కాదు పేపరు చూడండి. ఇక్కడ షేప్ బెల్ట్ అయితే కిందికి పైనకు 1/2 ఇంచ్ గ్యాప్ కుట్ల కోసం ఇలా డాట్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇలా డాట్ పెట్టేశాక నీట్గా స్కేల్ తోటి మొత్తం మార్క్ వేస్తున్నాను చూడండి. మనకు 2 ఇంచెస్ మలిచేసాం కదా బ్యాక్ పార్ట్ని. 2 ఇంచెస్ అంటే మనకు 3 ఇంచెస్ ఉంటుంది. కరెక్ట్ ఫ్రంట్ పార్ట్లో మనకు 2 ఇంచెస్ తక్కువైంది కాబట్టి ఆ 2 ఇంచెస్ని తీసేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ 2 సైడ్స్ పెంచుకోవాలి. ఇలా పెంచేసుకున్న తర్వాత ఇక్కడ హుక్స్ పార్ట్లో మనం పైన ఇట్లా కర్వ్ తీస్తాం కదా, ఆ కర్వ్ కోసం ఇక్కడ ఇలా పెట్టేసామంటే మనకు కావాల్సిన ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి. నీట్గా షేప్ బెల్ట్లు అయితే నేను మార్కింగ్ వేసేసాను. నేనేం చెప్పాను అర్థమైంది అనుకుంటా. సో చాలా ఈజీగా పేపర్ కటింగ్ అయితే బ్లౌజ్ తోటి కొలత బ్లౌజ్ తోటి చేశాను. క్లాత్ కట్ చేయడానికి భయపడే వాళ్ళు ఈ వీడియో చూసి ఒక్కసారి కొలత బ్లౌజ్ తీసుకొని మీ ఇంట్లోనే ఉండి పేపర్ కటింగ్ అయితే చేసి చూడండి. ఇలా పేపర్ కటింగ్ చేసామంటే మనము క్లాత్ ఖరాబ్ అయింది అనే భయం ఉండదు. అలాగే మనం ఎన్ని పేపర్లు కట్ చేసినా మనకు ప్రాక్టీసే అవుతుంది కానీ మనకు ఎలాంటి వేస్టేజ్ అనేది అవ్వదన్నమాట. పేపర్స్ అయితే చాలామంది దగ్గర ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి.